Good morning students. I am Sunita teacher. You are watching the YouTube channel Sunita Arms Education Skills. Today we are going to discuss the first chapter real numbers from 9th class. Today we will do all the sums in the exercise 1.2. In exercise 1.2 first sum is classify the following numbers as rational or irrational. First sum is classify the following numbers as rational or irrational. First sum is root 27. We have to find the root 27 is a rational number or irrational number. In earlier class, we discussed about the real numbers, rational numbers and irrational numbers. Real numbers are the union of two different sets, rational numbers and irrational numbers. చూడండి, real numbers are the union of two different sets, rational numbers and irrational numbers. Rational numbers we denote with q and irrational numbers we denote with q dash. So rational numbers, what is the definition of rational numbers? We know the number which can be written in the form of p by q, where p and q belongs to z and q is not equal to 0 is a rational number. Okay, p by q form లో రాయగలిగినటువంటి సంఖ్యల్ని రేషనల్ నెంబర్స్ అంటాం. అలాగే ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి, మనకి డెఫినేషన్ తెలుసు కదా. ఇర్రేషనల్ నెంబర్ మీన్స్ ద నెంబర్ విచ్ కెనాట్ బి రిటన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q. p by q రూపంలో రాయగలిగిన సంఖ్యలనేమో రేషనల్ నెంబర్స్ అంటాం మనం. p by q రూపంలో రాయలేని సంఖ్యలను irrational numbers అంటాం. ఓకే, నెక్స్ట్ another definition of irrational number is the non-terminating, non-repeating decimal is a irrational number. Okay, next here root 27 is rational or irrational number. root 27 ki before చూద్దాం నెంబరు 25 is less than 27 is less than 36. ఎందుకని 25 36 రాసాము, ఇవి పర్ఫెక్ట్ స్క్వేర్స్. ఓకే, 27 కంటే ముందున్న పర్ఫెక్ట్ స్క్వేర్ 25 రూట్ 25, అలాగే 27 తర్వాత ఉన్న పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ 36 కదా. రూట్ అప్లై చేద్దాం ఇప్పుడు. రూట్ 25 రూట్ 30 27 root 36. root 25 means 5 is less than root 27 means అది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు. అలాగే రూట్ 36 అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి రూట్ 36 means 6. ఓకే, సో హియర్ 5 is a రేషనల్ నెంబర్. p by q రూపంలో రాయొచ్చు కదా 5ని మనం. సో ఇట్ ఈస్ ఏ రేషనల్ నెంబర్ అండ్ 6 ఆల్సో ఈజ్ ఏ రేషనల్ నెంబర్. ఈ రూట్ 27 అనేది ఇర్రేషనల్ నెంబర్. ఈ రూట్ 27ని ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు, అలాగే దీన్ని మనం p by q రూపంలో రాయలేము కనుక ఈ రూట్ 27 అనేది ఇర్రేషనల్ నెంబర్. సెకండ్ సమ్ రూట్ 441. సెకండ్ సమ్ రూట్ 441. We have to find the root 441 is a rational number or irrational number. Okay, 441, root of 441 is the perfect square. So 441 we will write as 21 square. Okay, next root of 441 కనుక root of 21 square. ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, 21 వస్తుంది. 21 is the రేషనల్ నెంబర్. 21 by 1 p by q రూపంలో ఉంది కాబట్టి మనం రేషనల్ నెంబర్ అని చెప్పొచ్చు. దేర్ఫోర్ రూట్ ఆఫ్ 441 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. ఓకే, థర్డ్ సమ్ చూద్దామా. 30.23234235. థర్డ్ సమ్ 30.
2 3 2 3 4 2 3 4 5 and so on. Here we have to find 30.23234234 is a rational number or irrational number. ఇక్కడ చూడండి అమ్మా, పాయింట్ తర్వాత డెసిమల్ తర్వాత వచ్చినటువంటి నెంబర్స్ లేదా డిజిట్స్ చూడండి 2323 అని ఉంది, తర్వాత మళ్ళీ 23 రిపీట్ అవ్వలేదు కనుక ఈ 2323 మళ్ళీ 2323 ఉంటే మనం 23 బార్ అని పెట్టేవాళ్ళం, సో రిపీట్ అయ్యేది, అప్పుడు రేషనల్ నెంబర్ అయ్యేది. కానీ ఇక్కడ చూడండి 30.23234234 ఒక కనెక్షన్ లేకుండానే ఇలా డిజిట్స్ పెరుగుతూ ఉన్నాయి, కాబట్టి ఇది నాన్ టెర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్. సో దిస్ ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. ఓకే, దిస్ ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. ఓకే, ఫోర్త్ సమ్ చూద్దాం. 7.484848 7.484848 and so on. Here we will write 7.48 bar. So this is the rational number. Okay, we will write this number as p by q. మనం లాస్ట్ ఎక్సర్సైజ్లో చూసాం కదా, ఇట్లాంటి నెంబర్స్ అన్ని మనం p by q రూపంలో రాసాం. సో దిస్ ఈజ్ ద రేషనల్ నెంబర్, అంటే రిపీట్ నాన్ టెర్మినేటింగ్ రిపీటింగ్ డెసిమల్. ఓకేనా, 48484848 అట్లా వస్తూనే ఉంటుంది, కాబట్టి ఇది రేషనల్ నెంబర్. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ సమ్ చూద్దామా. ఫిఫ్త్ సమ్ 11.2132435465. ఫిఫ్త్ సమ్ 11.2132435465 అండ్ సో ఆన్ అయితే లేదు. సో దిస్ ఈజ్ ద ఫైనైట్. ఓకే, దిస్ ఇస్ ద ఫైనైట్ నెంబర్. సో వీ విల్ రైట్ దిస్ నెంబర్ యాజ్ ఏ రేషనల్ నెంబర్. దీన్ని p by q రూపంలో రాయొచ్చు మనం. ఓకేనా, దిస్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. ఒకవేళ ఇక్కడ 11.232132435465 తర్వాత అండ్ సో ఆన్ ఇలా డాష్ 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 ఉందనుకోండి, అప్పుడు అది ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఆ నెంబరు నాన్ టెర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్ నెంబర్ అవుతుంది, కాబట్టి అప్పుడు మనం ఇర్రేషనల్ అని రాస్తాం. ఇక్కడ అండ్ సో ఆన్ ఇవ్వలేదు కాబట్టి దీన్ని రేషనల్ నెంబర్గా మనం చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ సమ్ 0.3030030003. We will write sixth sum. 0.3030030003 and so on. ఇక్కడ చూడండి, డెసిమల్ తర్వాత 30 ఉంది, తర్వాత 30 ఉంది, తర్వాత మళ్ళీ ఆర్డర్ వేరుగా అయిపోయింది. 03003 అట్లా 3030003000 ఈ విధంగా ఉంది. సో ఒక కాన్స్టెంట్ నెంబర్ అనేది రిపీట్ అవ్వట్లేదు, కాబట్టి ఇది నాన్ టెర్మినేటింగ్ నాన్ రిపీటింగ్ డెసిమల్. కాబట్టి దీన్ని ఏమని చెప్తాం మనం, ఇర్రేషనల్ నెంబర్. ఓకే, సెకండ్ సమ్ చూద్దామా. ఎక్స్ప్లెయిన్ విత్ అన్ ఎగ్జాంపుల్ హౌ irrational numbers differ from rational numbers. Here explain with an example how irrational numbers differ from rational numbers. ఇక్కడ మనం రేషనల్ నెంబర్స్కి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇద్దాం, అలాగే ఇర్రేషనల్ నెంబర్స్కి కొన్ని ఎగ్జాంపుల్స్ రాస్తే సరిపోతుంది. ఓకేనా, చూడండి, రేషనల్ నెంబర్స్.
రేషనల్ నెంబర్స్ అంటే ద నెంబర్స్ విచ్ క్యాన్ బి రిటర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q కదా. సో 1/2, 7/5, 1, 7, 5, 2.14, 3.71 బార్, ఇవన్నీ కూడా రేషనల్ నెంబర్స్. ఓకేనా. ఇరేషనల్ నెంబర్స్ చూద్దాం. Irrational numbers ki examples. The number which cannot be written in the form of p by q is a irrational number. Aventi √2, √3. Pi is also a irrational number. Pi value 22/7 kada. 22/7 అంటే ఎగ్జాక్ట్గా 22/7 కాదు, కానీ అప్రాక్సిమేట్ వాల్యూ కాబట్టి ఇది పై కూడా మనకి ఇరేషనల్ నెంబర్గా చెప్పొచ్చు. అలాగే నాన్ టెర్మినేటింగ్, నాన్ రిపీటింగ్ డెసిమల్స్ ఆల్సో irrational numbers. So 3.715234 and so on. ఇట్లా ఉన్నవన్నీ కూడా ఇరేషనల్ నెంబర్స్గా మనం చెప్పొచ్చు. ఓకే. థర్డ్ సమ్ చూద్దామమ్మా. ఫైండ్ అన్ ఇరేషనల్ నెంబర్ బిట్వీన్ 5/7 and 7/9. హౌ మెనీ మోర్ దేర్ మే బీ. ఇక్కడ చూడండి, థర్డ్ సమ్. ఫైండ్ అన్ ఇరేషనల్ నెంబర్ బిట్వీన్ 5/7 and 7/9. హౌ మెనీ మోర్ మే బీ. ఇక్కడ మనకి రెండు నెంబర్స్ ఇచ్చాడు. ఇవి p by q రూపంలో ఉన్నాయి కదా. ఈ రెండు రేషనల్ నెంబర్స్. ఈ రేషనల్ నెంబర్స్ మధ్యలో ఉన్నటువంటి ఇరేషనల్ నెంబర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా. ఇంతకుముందు మనం చూసాము ఈ టూ రేషనల్ నెంబర్స్ 5/7 and 7/9. ఈ రెండింటి మధ్యలో ఉన్న ఇరేషనల్ నెంబర్ కనుక్కోవాలంటే చూడండి, టూ రేషనల్ నెంబర్స్ a, b అని అనుకున్నాం అనుకోండి. ఆ రెండింటి మధ్యలో ఉన్న ఇరేషనల్ నెంబర్ కనుక్కోవడానికి ఫార్ములా √ab. అంటే ఈ రెండింటి యొక్క మల్టిప్లికేషన్ √a × b. సో ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి ఈ రేషనల్ నెంబర్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా. సో √5/7 × 7/9. హియర్ 7 cancel. √5/√9. Here √5/√9 means 3 3s are 9 కదా, 3. సో √5/3 ఈ నెంబర్ వస్తుంది అనమాట. అండ్ ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి ఇరేషనల్ నెంబర్ √5/3. నెక్స్ట్ హౌ మెనీ మోర్ మేబీ. ఇప్పుడు చూడండి, ఇంకా 5/7కి అలాగే 7/9కి మధ్యలో ఇంకా చాలా, హౌ మెనీ మోర్ మేబీ అంటే చాలా నెంబర్ ఆఫ్ ఉంటాయి అంటే ఇన్ఫైనైట్ నెంబర్స్ ఉంటాయని చెప్పొచ్చు. నెక్స్ట్ ఫోర్త్ సమ్ చూద్దామమ్మా. ఫైండ్ టూ ఇరేషనల్ నెంబర్స్ బిట్వీన్ 0.7 and 0.77. హియర్ ఫైండ్ టూ ఇరేషనల్ నెంబర్స్ బిట్వీన్ 0.7 and 0.77. ఓకేనా. ఇరేషనల్ నెంబర్స్ చూద్దాము. 0.7 తర్వాత ఇక్కడ లాస్ట్ నెంబర్ ఏమో 0.77. ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి ఇరేషనల్ నెంబర్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా 0.71, 0.72 అండ్ సో ఆన్, 0.76 అట్లా రాయొచ్చు. ఇంకా మనం ఇంకా చాలా ఇన్ఫైనైట్ నెంబర్స్ రాయొచ్చు కదా మనం. ఎట్లా 0.71, 2, 3, 4, 7, 8, 9, 6 అండ్ సో ఆన్ రాయొచ్చు కదా. ఇంకా అలాగా మనం నెంబర్స్ డిజిట్స్ అలా పెంచుకుంటూ వెళ్ళొచ్చు. అలాగే 0.71 తర్వాత 7, 2, 5, 3, 4, 7, 8 అండ్ సో ఆన్ అట్లా రాయొచ్చు. నెక్స్ట్ 0.73, 6, 4, 2, 3, 7 అండ్ సో ఆన్. అలాగే ఇట్లా రాసుకుంటూ 0.77 కదా, 0.76 రాయొచ్చు. 7, 6, 4, 5, 3, 2 అండ్ సో ఆన్. సో ఇవన్నీ కూడా ఇరేషనల్ నెంబర్స్ కదా, నాన్ టెర్మినేటింగ్, నాన్ రిపీటింగ్ డెసిమల్ నెంబర్స్. సో ఇలాగా నెంబర్ ఆఫ్ రాయొచ్చు మనం. 0.7కి 0.77కి మధ్యలో నెంబర్ ఆఫ్ ఇరేషనల్ నెంబర్స్ మనం రాయొచ్చు. ఓకే. ఫిఫ్త్ సమ్ చూద్దామమ్మా. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ √5 up to 3 decimal places. Here fifth sum is find the value of √5 up to 3 decimal places. ఇప్పుడు మనం ఏం చేయాలి, √5 యొక్క వాల్యూ మనం కనుక్కోవాలి. ఇప్పుడు డివిజన్ మెథడ్ మనకు తెలుసు కదా, డివిజన్ మెథడ్లో లాగానే
ఇప్పుడు √5 వాల్యూ కనుక్కోవడం ఎలాగో ఈ ప్రాసెస్ మనం చూద్దాం. √5 వాల్యూ ఎంతో మనం కనుక్కోవాలి ఇప్పుడు. సో ఇప్పుడు చూడండి, ఈ 5 ప్లేస్ దిస్ 5 బిట్వీన్ 2 vertical lines. Okay, here 5 means 5.000000, and so 3 decimal points అన్నారు కాబట్టి pairs of zeros, 3 pairs of zeros తీసుకోవచ్చు మనం. ఓకేనా, 3 decimal points కాబట్టి 3 pairs of zeros, అదే అనదర్ 0 pair కూడా తీసుకోవచ్చు. సో ప్లేస్ దిస్ 5.000 ఈజ్ into vertical lines. ఫస్ట్ స్టెప్ ఈజ్ హియర్ √5 కదా, అయితే ఈ 5 మనం 5.000000 అని రాసి 2 vertical lines మధ్యలో దీన్ని తీసుకున్నాం డివిజన్ మెథడ్లో లాగానే. సో ఇక్కడ బార్ మెథడ్ కాబట్టి 2 డెసిమల్ పాయింట్స్కి మనం బార్ పెడతాం. ఇక్కడ 5 ఒక్కటే ఉంది కాబట్టి 5కి మనం 5 అనే సంఖ్యకి మనం బార్ పెడతాం. ఓకేనా, ఇప్పుడు మనకి పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఏంటి చూడండి. 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16. ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ స్క్వేర్స్ మనకు తెలుసు కదా. ఇప్పుడు 5కి దగ్గరలో ఉన్న పర్ఫెక్ట్ స్క్వేర్ ఏది? 2 స్క్వేర్ కదా, 2 స్క్వేర్ అంటే 4 కదా, అంటే 5కి దగ్గరలో ఉంది. సో 2 స్క్వేర్ ఈజ్ 4. సో 2 2s are 4 అని మనం రాయొచ్చు. 2 2s are 4. Here 2 square is 4. 2 2s are 4. Okay na? This is the quotient. This is the divisor. Okay? Divisor into quotient is 4. 2 2s are ఇది divisor, ఇది quotient. So 2 2s are 4. Here same in the way of division method. 5 minus 4. 5 minus 4 is 1. నెక్స్ట్ డెసిమల్ పాయింట్ ఉంది కాబట్టి ఇక్కడ డెసిమల్ పాయింట్ పెట్టండి. తర్వాత 2 zeros డౌన్ చేసుకోవాలి. ఇక్కడ 100 వచ్చింది కదా. సో ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దాం. ఈ కోషెంట్లో ఉన్నటువంటి నెంబర్ని డబల్ చేసుకోవాలి మనం. ఓకేనా, 2 times అనమాట. 2 times ద కోషెంట్ ఈజ్ ఏ న్యూ డివైజర్. ఓకేనా, సో 2 2s are 4 ఈజ్ ద న్యూ డివైజర్. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏంటి? కోషెంట్ని మనం ట్వైస్ చేసుకోవాలి. 2 2s are 4. 4 ఈజ్ ద న్యూ డివైజర్. ఓకేనా, నెక్స్ట్ చూడండి, ఇక్కడ అందరూ బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ 100 ఉంది కదా, అంటే ఇక్కడ ఫస్ట్ 1 ఉంది, ఇక్కడ కూడా 4 ఉంది. 1లో 4 డివైడ్ అవుతుందా? అవ్వదు. సరే, 10లో 4 డివైడ్ అవుతుందా? అవుతుంది. ఎన్ని టైమ్స్? 4 2s are 8 కదా. సో 2 times డివైడ్ అవుతుంది. కాబట్టి మనం నియర్లీ 2 ఇక్కడ 2 వేసాం కాబట్టి డివైజర్లో, అలాగే ఈ ప్లేస్లో కూడా మనం 2 వెయ్యాలి. సో తర్వాత స్టెప్ ఏంటంటే ఈ 2ని ఈ మొత్తంతో మల్టిప్లై చేసి ఇక్కడ వెయ్యాలి. చూద్దాం, చూడండి. 2 2s are 4, 2 4s are 8. 3 వేస్తే ఎక్కువైపోతుంది. చూడండి, 3 3s are 9, 3 4s are 12 ఎక్కువైపోతుంది. కాబట్టి మనం 2 times ఎట్లా చూసాం తెలుసు కదా. ఈ 2 digits తీసుకోండి. ఇక్కడ 1 digit ఉంది. సో ఈ 10లో 4 డివైడ్ అవుతుంది. ఎన్ని టైమ్స్? 2 times. 2 4s are 8 కాబట్టి ఆ 2ని ఇక్కడ వేసుకున్నాం. 2 into 2. ఓకేనా, సో ఈ 2తో ఈ మొత్తాన్ని మల్టిప్లై చేసి ఇక్కడ వేసాం మనం. 2 2s are 4 and 2 4s are 8. అగైన్ మైనస్. 10 minus 4 is 6. Here 9. 9 minus 8 is 1. Okay, 16. Here 0. 16 is there. నెక్స్ట్ తర్వాత ఈ 2 zeros డౌన్ చేసుకోండి. ఓకేనా, నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఈ 22ని ట్వైస్ చేయాలి మళ్ళీ మనం కదా. ట్వైస్ ద కోషెంట్ ఈజ్ ఏ న్యూ డివైజర్. 22ని ట్వైస్ చేస్తే మనం 22 into 2 అంటే 44. సో 44 ఈజ్ ద న్యూ డివైజర్.
కోఎఫిషియంట్ 2 టైమ్స్ 22 ఇంటూ 2 44. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇక్కడ 16 ఉంది, ఇక్కడ 44 ఉంది. 16లో 44 డివైడ్ అవుతుందా? అవ్వదు. 160లో చూద్దాం. 160లో 44 అనేది డివైడ్ అవుతుందా చూద్దాం. 160/44. 2 టేబుల్ చూద్దామా? 2 2s are 4, 2 2s are 4, 2 8s are 16, 0. నెక్స్ట్ మళ్ళీ 2 టేబుల్. 2 11s are 22, 2 4s are 8, 0. ఇక 40/11 వచ్చింది. 11 40లో నియర్లీ 4 టైమ్స్ అయితే ఎక్కువైపోతుంది కాబట్టి 3 టైమ్స్ చూద్దాం. 11 3s are, సో 3 టైమ్స్ పోతుంది అనమాట. సో మనం ఇక్కడ 3 వేసుకోవాలి. 3 వేసాం కాబట్టి ఇక్కడ కూడా మనం 3 వేస్తాం. కోషియంట్ ప్లేస్లో కూడా 3 వేస్తాం. ఇప్పుడు ఈ 3తో ఈ నెంబర్ని మల్టిప్లై చేసి ఇక్కడ వేస్తాం. 3 3s are 9, 3 4s are 12, 2 1 ఉంది. 3 4s are 12 plus 1 13. ఒకవేళ మనం 4 వేసాం అనుకోండి, 4 4s are 16, 4 4s are 16 ప్లస్ 1 17, 7 మళ్ళీ 1 ఉంటుంది. 4 4s are 16 ప్లస్ 1 17 అయిపోతుంది కాబట్టి ఎక్కువైపోతుంది. కాబట్టి 3 ఈజ్ ద కరెక్ట్. 3 అంటే 11 ఇందులో 3 టైమ్స్ పోతుంది కాబట్టి మనం ఇక్కడ 3 వేసుకున్నాం. సో ఎగ్జాక్ట్గా వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ మైనస్ చేయాలి. ఓకేనా? 10 - 9 1, 9 - 2 7, హియర్ 5 - 3 2, 271. ఓకేనా? నెక్స్ట్ ట్వైస్ ద కోషియంట్ ఈజ్ ద న్యూ డివైజర్. ఇక్కడ మళ్ళీ మనం 2 జీరోస్ని డౌన్ చేసుకున్నాం. సో ఇక్కడ 223 ఇంటూ 2 అంటే 446 అవుతుంది. 446. నెక్స్ట్ హియర్ 271, ఇక్కడేమో 446 ఉంది. 271లో 446 డివైడ్ అవుతుందా? అవ్వదు. 2710లో 446 డివైడ్ అవుతుందా లేదా చూద్దాం. ఓకేనా? ఇక్కడ చూడండి, 2710/446 అంటే నియర్లీ 450 కదా. 450 ఎంత? 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. 5 టేబుల్. 9 5s are, ఓకే, 9 5s are 45. నెక్స్ట్ 5 టేబుల్. 5 5s are 25, 21 ఉంది. ఇంకా 5 4s are 20. ఓకే, ఇంకా 954లో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 6 టైమ్స్. సో హియర్ we will write 6. Here also 6. నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఈ 6తో ఈ మొత్తాన్ని మల్టిప్లై చేసి ఇక్కడ వేస్తాం మనం. ఓకేనా? 6 6s are 36, 3 ఉంది. మరలా 6 6s are 36 ప్లస్ 3 39, 9 ఉంది. మళ్ళీ 3 ఉంది. నెక్స్ట్ 6 4s are 24 ప్లస్ 3 27, ఇంకా 2 ఉంది. 6 4s are 24 ప్లస్ 2 26. ఇలా వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మైనస్ చేస్తాం. 10 - 6 ఈజ్ 4 అండ్ 9 - 9 ఈజ్ 0 అండ్ ఇక్కడేమో 0 ఉంటుంది కదా, అంటే 10 - 7 3. ఇక్కడ 6 - 6 0, 2 - 2 ఈజ్ 0, 304. అంటే మనకి ఇక్కడ పాయింట్ తర్వాత 3 డిజిట్స్ 3 డెసిమల్ ప్లేసెస్ అన్నాడు కాబట్టి 3 డెసిమల్ ప్లేసెస్ వరకు మనం చేస్తాం. ఇక్కడ వరకు సరిపోతుంది. సో √5 వాల్యూ ఎంత అంటే 2.236 ఇంకా వస్తుంది. కాకపోతే 3 డిజిట్స్ 3 డెసిమల్ ప్లేసెస్ వరకు అన్నాడు కాబట్టి మనం 3 డెసిమల్ ప్లేసెస్ వరకు కనుక్కున్నాం. ఓకేనా?